హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నా లాంగ్ వీడియో తమ్మునే చూసుంటారు. ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే, మా మామీ బర్త్డే. ఈ బెలూన్స్ అవన్నీ అందుకే డెకరేషన్ అవుతా ఉంది. లాంగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది, లాగేముండదు. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా చెల్లి చక్కగా డెకరేషన్ చేసింది. ఎవరికైనా కావాలంటే 5 రూపాయలకి చేస్తుంది. బాగుంది కదా డెకరేషన్. కష్టపడి చేసిందిగా ఒక్కరిదే. ఈవిడగా వెళ్ళిపోతుంది చూడండి. హ్యాపీ బర్త్డే మామీ. ఫ్యామిలీ కోసం ఎప్పుడు ఆలోచిస్తూ కష్టపడే ఉన్న వాళ్ళ కోసం ఇయర్కి ఒకసారి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేస్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా మామీ కూడా అంతే. ఏదో మాకు తోచినట్టు మాకు వచ్చినట్టు అలా డెకరేషన్ చేసి సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బర్త్డే అయితే సింపుల్గా అయి ఉండొచ్చు, కానీ చాలా హ్యాపీగా ఉన్నాం అందరమే కూడా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక 1 మినిట్ అయినాకైతే మేము అందరం ఎంజాయ్ చేసాం అనమాట. డ్యాన్స్లు వేసుకుంటూ ఆ డ్యాన్స్లోని వీడియోస్ వస్తాయి, సో స్కిప్ చేయకండి. సో అదేముండదు. మా అక్క అయితే ఫ్రేమ్ ఇచ్చింది. మా మాయ పాత ఫోటోలన్నీ కలిపి ఒక ఫ్రేమ్ చేసి ఇచ్చింది అనమాట. మా మాయ అయితే దీనికి మాత్రం సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. ఇది తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ కేక్ తెస్తుంది, బట్టలు తీస్తుంది, కానీ ఫ్రేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫ్రేమ్ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట మా మామీ. అలా జరిగిందనమాట బర్త్డే. చాలా సింపుల్గా అయినప్పటికీ మేమైతే హ్యాపీ. మా అమ్మమ్మని అయితే అసలు ఆపలేకపోతున్నాం. పాటలకి కానీ ఎంతగానే ఉంది. డ్యాన్స్ వేసుకుంటానా, ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడే కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పండి. అందుకే వీలైనంత వరకు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మా స్కందబాబు కూడా వెళ్ళొస్తున్నాడు. చెప్పు హాయ్, చెప్పు హాయ్. మా స్కందబాబు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా తాతయ్య పొద్దున్నే కుట్టాడు. మా స్కందబాబు కూడా డబ్బింగ్ చెప్తాడంట పక్క నుంచి. చూడండి, మాట్లాడతాను మీతో. మేమైతే ఎప్పుడు ఇలా సాంగ్స్ పెట్టుకుని అందరం కలిసి డ్యాన్స్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైము ఒక్కొక్కరిని సైడ్ నుంచి లాక్కోవాల్సి వస్తుంది. నేనే అలాగా ఏడమంటుంటే నించొని దిష్టి బొమ్మలు చూస్తున్నారు. సాంగ్స్ పెడితే నా కాళ్ళు అసలు ఆగు. కొంచెం డ్యాన్స్ వచ్చినా సరే, ఎవరైనా సరే డ్యాన్స్ ఇష్టం ఉన్నోళ్ళు, సాంగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అసలే ఆగలేరు. మా మామీ నుంచి అయితే నేను ఈ డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఉన్నది చాలా చిన్న లైఫ్, సో ఆ లైఫ్లోనే మనం అనుకున్నవన్నీ తీర్చుకోవాలి, ఎంజాయ్ చేయాలన్నమాట. నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అందరం కలిసి ఇలా డ్యాన్స్ చేయాలి, ఒక పార్టీ వైబ్ ఇంట్లో తెచ్చుకోవాలని. అదైతే తీరిపోయింది. ఇంతకీ మా డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా చూస్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా అందరికి కొరియోగ్రాఫర్ అనమాట. మా స్వామి ముందు నుంచి వేస్తున్నాడు డ్యాన్స్. వీడియో తీయొద్దు అన్నాడు. మా తమ్ముడు సైలెంట్గా తీశాడు. నన్ను అప్లోడ్ చేయొద్దు అన్నాడు, నేను చేస్తాను. అక్క ఇక్కడ రండి, అంత ప్లేస్. మధ్యలో మా పిల్లకాయలు ఏమో ఏడుపు, మా స్కందబాబు ఏమో ఆడుకో డ్యాన్స్ వేస్తాడంట వచ్చి. సో మేము ఎత్తుకుంటాను కానీ ఊరుకోవట్లేదు. కింద దించితే ఎత్తుకొని డ్యాన్స్ వేయాలంట వాడిని కూడా. మరి ఈక్ష మాత్రం ఇక్కడ ఫోన్లో మునిగిపోయింది. లాస్ట్లో అది కూడా వచ్చేసిందిలేండి. పుట్టప్పుడు ఎంతుదా పెట్టా ఏంటో అందరు డాన్సర్లే అనేసుకోకండి. ఎవరికి అంతంత రాదు, అంతంత మాత్రమే వచ్చు కాబట్టి వేస్తూ ఉన్నారు. మా మామీ మాత్రం సూపర్గా వేస్తున్నాడు. ఇక్కడ మా తమ్ముడేమో నువ్వు కూడా ఇయ్యే అక్క అని చెప్పి మా పాపని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఎత్తుకుంటాను ఇవ్వనేసి. మీరు కూడా మీ ఫ్యామిలీతో నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. మిస్ అవ్వకండి ఇలాంటి మూమెంట్స్ని. సింపిల్ జుట్టు దాన్ని శివలిరికిన సుట్ట దాన్ని చేతులెక్కి పెట్టే దాన్ని ఇందాన్ని నేను అట్లాంటి కంటాడదాన్ని కాదు బాబు, పలుసరు బైక్ మీద రాడమా. నేను అట్లాంటి కంటాడదాన్ని కాదు బాబు. డాన్స్ చేస్తుంది చూడండి. పాట పెట్టిందని పెట్టడం మనసు మళ్ళీ పక్కన నేసోదేంటి అనుకోకండి. సాంగ్స్ మొత్తం వినిపిస్తే మళ్ళీ నాకే ప్రాబ్లం, కాపీరైట్ ఇష్యూస్ అయ్యి వస్తాయి. అందుకనేసే ఇంతకీ మీ అందరికీ మా అందరిలో ఎవరి డ్యాన్స్ నచ్చిందో కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎన్నిసార్లు అడుగుతుంది ఏంటో అనుకోకండి. సబ్స్క్రైబ్ చేసేసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటే లైక్ చేయండి. మా డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా స్కందబాబు చూడండి అలా వచ్చేస్తుంట డ్యాన్స్ వేస్తాను నాతో పాటు. పక్కన ఊరికే వాళ్ళ కూర్చోరా అంటే కూర్చోడంట, ఎత్తుకోమంటున్నాడు. ఇక్కడ మా డీక్సీ కూడా ఫోన్ ఆపేసి వచ్చిందనమాట. పడిపోయింది యాక్చువల్లీ మధ్యాహ్నం, అందుకే డల్గా ఉంది. ఫోన్ పట్టుకునే కూర్చుంది అలాగా. ఏమనంటే ఏడుస్తుంది. ఇప్పుడు మాత్రం ఏదో మూడు వచ్చినట్టుంది, వేస్తుంది. వాళ్ళ డాడీ చెప్పిన మాట తప్పితే ఎవరు చెప్పిన మాట అయింది. అప్పుడప్పుడు అయితే వాళ్ళ డాడీ మాట కూడా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ఎలాగో వచ్చింది, నాతో డ్యాన్స్ వేస్తుంది ఇక్కడ. పక్కకి ఇచ్చేస్తే అసలు ఉండట్లేదు, మళ్ళీ ఎత్తుకోమని గోల. ఎవరి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ. వాళ్ళ అమ్మ ఉన్న నేనంటే ఎంత ప్రేమో మా వాళ్ళకి. అందరికీ నేనే కావాలి. మా డీక్సీకి నేనే కావాలి, మా పాపకి, మా స్కందబాబుకి, అందరికీ నేనే కావాలి. పెద్దయ్యకి ఎలా చూస్తారో తెలియదు కానీ. వీడియో లాస్ట్కి వచ్చేస్తూ ఉంది. సో మీరైతే లైక్ చేసేయండి. సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు అడుగుతావేంటి, నీకు నోరు నొప్పి రాదా, చిరాకు వస్తుంది మాకు వినడానికి అనుకోవచ్చు. బట్ నో ప్రాబ్లం. సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అందరిలో ఎవరి డ్యాన్స్ బాగుందో. రాను బొంబాయికి రాను సాంగ్ పెట్టు మమ్మీ, నేను డ్యాన్స్ చేస్తానని చెప్పి మా డీక్సీ పెట్టించుకొని మరి వేస్తుంది అనమాట డ్యాన్స్. వాళ్ళిద్దరు వేస్తుంటే ఏదో చేస్తుంది వెళ్ళి ఇక్కడ వచ్చి నాతో వేస్తుంది. సో ఇది బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అనమాట. ఇంకా వీడియోస్ ఉన్నాయి కానీ అంత పెద్ద వీడియో అయితే మీరు చూడరు, నాకు చిరాకు వస్తుంది పెట్టడానికి. అలాగే మళ్ళీ ఎక్కువ సాంగ్స్ పెట్టేస్తే బాగోదన్నమాట. అందుకనేసే మేము పెట్టుకున్న బ్లూటూత్ ఒకటి కరెక్ట్ టైంకి ఛార్జింగ్ అయిపోయింది, అది మళ్ళీ పెట్టి వేయాల్సి వచ్చింది. సరే మరి వీడియో అయిపోతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అందరిలో ఎవరి డ్యాన్స్ బాగుందో కామెంట్ చేయండి. మా మమ్మీకి హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్పండి. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సరే మరి ఉంటా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో మొత్తం చూడండి, ఇంకా ఉంది కొన్ని సెకండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.